తెలంగాణ ప్రజానికానికి నా శతకోటి నమస్కారాలు. వెల్కమ్ టు మిత్రా థాట్స్. మన ఛానల్ని ఎవరైతే కొత్త చూస్తున్నారో వారందరి విజ్ఞప్తి, మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మీరు త్వరగా చూడడానికి అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. వీడియోస్ను అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు, ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఇంకా మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే పింఛన్లకు సంబంధించిన ఒక వార్త అనేది బాగా చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించిన వార్త అంతా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా తమ మంత్రివర్గాలతో చర్చించి కొంతమందికి ఆసరా పింఛన్ జమ చేయాలి, ఒక లిస్ట్ అయితే విడుదల చేయండి, రెడీ చేయండి అని అయితే ఇందాకనైతే మనకు ప్రభుత్వంతో చర్చించడం జరిగింది. ఎవరైతే మంత్రివర్గాలతో రాజకీయ నాయకులు చర్చించారో దానికి సంబంధించిన వార్త అంతా ఇవి కూడా మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిద్దాము. అదేవిధంగా మీరు చేయవలసింది ఏంటిదంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇలా చివరి వరకు చూస్తేనే ఈ యొక్క వీడియో విషయం అనేది మీరు క్లుప్తంగా క్షుణ్ణంగా తెలుసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే ఇప్పుడే అందిన తాజా వార్త, మరి కాసేపట్లో కొంతమందికి ఆసరా పింఛన్లు జమ. మరి ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. దీనికి సంబంధించినంతా కూడా మనము చూసుకున్నట్టయితే మనకు ఆసరా పింఛన్లు దాదాపు 99% అయితే చాలామందికి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంకా 1% మంది ఉన్నారో ఆ 1% మంది కూడా ఈ యొక్క ఆసరా పింఛన్లు అనేది జమ కాబోతున్నాయి. అందులో చూసుకున్నట్లయితే కొంతమందికి ఈ యొక్క ఆసరా పింఛన్లు జమ అవుతాయని ప్రభుత్వం అయితే పేర్కొంది. ఆ కొంతమందిలో ఎవరైతే వారు ఎవరైతే నిజంగా ఆల్రెడీ బోగస్ సర్టిఫికేట్ ఎవరైతే పెట్టారో వాళ్ళందరూ కూడా రిజెక్ట్ చేసిర్రు, వాళ్ళందరూ కూడా ఎరువేసిరు. కాబట్టి దాదాపు 99% కూడా వాళ్ళందరూ కూడా పెన్షన్లు అయితే విడుదల చేసిరు. ఇంకా 1% కూడా ఇదంతా కూడా ఏదైతే మనం బోగస్ సర్టిఫికేట్లు ఇవన్నీ పెట్టారో వాళ్ళందరూ ఎరువేసి అందులో కొంతమందికి ఒక ఆసరా పింఛన్ జమ చేస్తారు. కాబట్టి ఆ యొక్క లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే ఆల్రెడీ మనం అప్లై చేసాం, పింఛన్కి అప్లై చేసి ఉంటారు కదా. అప్లై చేసుకున్నప్పుడే మనం ఒరిజినల్ సర్టిఫికేట్ పెట్టామా లేకుంటే ఏదైనా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టామా అని మనకు తెలిసి ఉంటుంది. కాబట్టి మీరే ఆటోమేటిక్గా ఆలోచించుకోవాలి. ఎట్లయినా నాకు రిజెక్ట్ అయిపోయింది అనుకో, మీరు రిజెక్ట్ అయిపోతే మీరు ఏదైనా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారు అన్నట్టు గుర్తు. కాబట్టి ప్రతి ఒక్కటి మీరు చేయవలసింది ఏంటంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిగా చూస్తేనే ఈ యొక్క లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరైతే మీరు ఈ యొక్క వీడియోను తెలంగాణలో ఉన్న పెన్షన్దారులకు అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మీరు ఇలా వీడియోని షేర్ చేస్తే ఈ యొక్క పింఛన్లకు సంబంధించి కూడా ఇంకా మిగతా ఎవరికైతే ఆసరా పింఛన్ పడలేదో వాళ్ళందరికీ కూడా ఆసరా పింఛన్లు జమ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని అయితే అందరూ షేర్ చేయండి. అదే కొంతమందికి ఈ యొక్క ఆసరా పింఛన్లు జమ అవుతాయని ప్రభుత్వం పేర్కొంది. దాదాపు 4,016 రూపాయలు కానీ 6,016 రూపాయలు కానీ వారి యొక్క ఖాతాలో జమ చేస్తుంది. మరి కాసేపట్లో చూసుకున్నట్లయితే ఇంకా ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ వరకు ప్రతి ఒక్కరి ఖాతాలో యొక్క ఆసరా పింఛన్లు అయితే జమ కాబోతున్నాయి. ఇది కంపల్సరీ అండి. ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేసుకోగలరని కోరుతున్నాము. అయితే దీనికి సంబంధించిన వార్త అంతా కూడా తెలంగాణలో పింఛన్దారులకు అందరూ కూడా షేర్ చేయండి. ఈ యొక్క లిస్టులో సంబంధించి చూసుకున్నట్లయితే మీ యొక్క డాక్యుమెంట్స్ నిజాయితీగా ఒరిజినల్గా పెట్టినట్లయితే మీకైతే పెన్షన్ అయితే పక్కా వస్తుంది. ఒకవేళ మీకు బోగస్కి పెట్టినట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది నిలిపివేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ఆసరా పెన్షన్ను మీరు యూజ్ఫుల్గా చేసుకుంటారని కోరుతూ థ్యాంక్ యూ టు ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.